99 రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్స్ చూస్తే గ్రామ పంచాయతీల కంటే ముందుగానే జడ్పీ మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మం జిల్లా పరిషత్ అధికారులు ఎంపీటీసీ స్థానాల విభజనకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం రూరల్ మండలంలో కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీ, కల్లూరు మండలంలో కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఎంపీటీసీలకు సంబంధించినటువంటి కానీ జడ్పీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏమేమి కేటగిరీలు ఉన్నాయి, అట్లాగే స్థానిక సంస్థలలో అంటే నియోజకవర్గాల వారీగా ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియకి మొత్తం కూడా అధికారులు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి వాటి మీద పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 287 ఎంపీటీసీలకు సంబంధించినటువంటి అలాగే 20 ఎంపీపీలకు సంబంధించినటువంటి మండల పరిషత్కు సంబంధించినటువంటి మొత్తం కూడా అట్లాగే జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి మొత్తం రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో మొత్తం కూడా రిజర్వేషన్ ఒకవైపు రిజర్వేషన్ ప్రక్రియ చేస్తుంటూ రెండో వైపు ప్రధానంగా రేపు జరిగేటువంటి అదే ప్రధానంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారులకి సమాయత్తం కావాలని చెప్పడంతో ఇప్పటికే ఏదైతే అధికారులు మొత్తం కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులని రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా ప్రధానంగా ఏదైతే ఓటర్ల జాబితాని కూడా తయారు చేసింది. ఓటర్ల జాబితా ఇప్పటికే మొత్తం కూడా అనేక మండలాలకు సంబంధించినటువంటి జాబితాను అంటే రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీలకి అట్లాగే జడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియకు ఓటర్ల జాబితా సర్వం సిద్ధం చేసిన సందర్భం నెలకొంది. రెండో వైపు అధికారులు మొత్తం కూడా ఎప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏం పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో సమస్యాత్మకంగా ఏమున్నాయి, అట్లాగే మిగతా సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఎన్ని మనం పెడుతున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి పోలింగ్ కేంద్రాలు సంబంధించినటువంటి వివరాలతో సహా మొత్తం కూడా అధికారులు ఒక జాబితాను తయారు చేయడం జరిగింది. మొత్తంగా మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రేపు జరగబోయేటువంటి ప్రక్రియకు అంటే స్థానిక సంస్థలు రాబోయేటువంటి నెల రోజుల లోపలనే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి సర్వసిద్ధం అధికారులు చేస్తున్న సందర్భం ఒక ఉంటే రెండో జిల్లా స్థాయి కలెక్టర్ కానీ అధికారులు కానీ మొత్తం కూడా జడ్పీ సిఇఓ అట్లాగే మిగతా అధికారులు మొత్తం కూడా ఏదైతే మిగతా సంబంధించినటువంటి మండల స్థాయిలో అట్లాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీసీ, జడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా సిద్ధమయ్యేందుకు కృషి చేస్తున్న సందర్భం అయితే నెలకొనుంది. ఇప్పుడు మన సుధాకర్తో చిరారవి 99 టీవీ ఖమ్మం.